అన్న కేబుల్ వైర్లు కట్ చేసుకున్నారన్న. దానికి మనకు ప్రాబ్లమ్ ఏం లేదు. మెయిన్ నెట్ వైర్లు ఇవన్నీ ఏం చేశాయన్న, వీటి వల్లనే కదన్న మాకిప్పుడు ఒక 3, 4 డేస్ నుంచి కరెంట్ లేదన్న. ప్రాపర్‌గా కరెంట్ రావట్లేదు. జిరాక్స్ తీస్తుంటే మెషిన్ మధ్యలో ఆగిపోతుంది. మాకు లాస్ కదన్న ఇట్లా చేస్తే. నార్మల్‌గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే కరెంట్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఇదొక కొత్త స్టోరీ అన్న. మొత్తం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతా లాసులు తప్ప ప్రాఫిట్ ఏం లేదన్న జనాలకి. వాళ్ళు కట్ చేసేటప్పుడైనా అట్‌లీస్ట్ ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ప్రేయర్ ఇంటిమేషన్ ఇస్తే ఇప్పుడు జాబ్ చేసుకునేటోళ్ళు గానీ, ఎవ్వరైనా గానీ ఇట్లా దా డోంగల్ గానీ ఏదో ఒకటి పెట్టుకుంటారు కదన్న. ఇప్పుడు ఏదో ఒకటి అరేంజ్ చేసుకుంటాం కదా! ఆల్టర్‌నేట్ ఏదో ఒకటి ఉంటది. మన హాట్‌స్పాట్ ఇప్పుడు హాట్‌స్పాట్ అయి కనెక్ట్ చేసుకుందామన్నా సరే చుట్టుపక్కల అన్ని ఇల్లులు దగ్గర దగ్గర ఉండడం వల్ల ఇంటర్నెట్ కూడా రావట్లేదన్న. వీళ్ళు ఇట్లా ప్రియర్ ఇంటిమేషన్ ఇయ్యకుండా చేసేస్తాము. ప్రియర్ ఇంటిమేషన్ ఇది ఒక్కటే కాదన్న. చాలా వాటిలో కూడా అన్న. వాక్ బోర్డ్ అంటారు, అదంటారు, ఇదంటారు. అన్న ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడుగుతా గవర్నమెంట్‌ని. సరే ఇప్పుడు ఏవేవైతే ఉన్నాయో ల్యాండ్‌లు రివర్‌లో ఉన్నాయి. అయి కొట్టేస్తున్నారు. మళ్ళా ఇన్ఆర్బిట్ మాల్ ఏడుందన్న? ఇన్ఆర్బిట్ మాల్ చుట్టుపక్కల అంతా ఉన్నాయి కూడా వాటర్‌లోనే ఉన్నాయి కదన్న. మళ్ళీ వాటి జోలికి ఎందుకెళ్ళట్లే? ఏమనంటే హిందూ టెంపుల్ కూల్చేస్తామంటారు. ఏం చెప్పరు. ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మా చేతిలో పవర్ ఉంది కదా! మేము చేస్తాము. మాకు వచ్చు. మేము ఏమేం చేయగలుగుతాం. మేము చేస్తే ఎవరైనా పడాలి. ఏందన్న ఇది?